తెలంగాణ రాజకీయాల్లో గోషామహల్ నియోజకవర్గం మరొకసారి హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో హిందుత్వవాది రాజాసింగ్ను పార్టీ నుంచి దూరం పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనపై అదే పార్టీకి చెందిన మరో నాయకురాలు మాధవీలత తీవ్ర విమర్శలు చేయడం వల్ల వివాదం మారి మరింత ముదిరింది. రాజాసింగ్ బీజేపీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత సాధించిన వ్యక్తి. 2018లో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. తాజాగా జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక బీజేపీ అభ్యర్థి కూడా ఆయనే. అయినప్పటికీ ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన రాజాసింగ్ను బీజేపీ అధిష్టానం పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచింది. ఈ సమయంలో మాధవీలత చేసిన వ్యాఖ్యలు మాత్రం బీజేపీలో కొత్త కలకలానికి దారితీశాయి. మాధవీలత ఇటీవల రాజాసింగ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజాసింగ్కు బీజేపీ లేకపోతే ఎమ్మెల్యే పదవి వచ్చేది కాదు అంటూ మాధవీలత ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ వల్ల ఎదిగిన నేతగా నైతిక బాధ్యత లేకుండా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. హిందుత్వం పేరిట ఇతర మతాలపై వ్యాఖ్యలు చేయడమే కాదు, నిజమైన హిందుత్వం ఆచరణలో చూపించాలంటూ చురకలు వేశారు మాధవీలత. రాజాసింగ్ గతంలో మాధవీలతపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తనకు అవమానంగా అనిపించాయని ఆమె పేర్కొన్నారు. మగాళ్లు లేక మాధవీలత బరిలోకి దిగిందా అన్నట్లుగా మాట్లాడడం తన పరువు తీసే ప్రయత్నమని ఆరోపించారు. దీనిని ఆమె మహిళలపై తక్కువ చూపుగా అభివర్ణించారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసిన మాధవీలత ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయారు. అయినా ఆమె రాజకీయ లక్ష్యం తలదన్నుతూనే ఉంది. ఇప్పుడు గోషామహల్ లేదా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తే తాను సిద్ధమన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. మాధవీలత వ్యాఖ్యలపై రాజాసింగ్ అనుచరులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజాసింగ్ స్థాయిని మాధవీలత తాకలేరు అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మాధవీలత అభిప్రాయాలు కొత్త వివాదాలకు తెరతీస్తాయని, పార్టీ అంతర్గతంగా కూడా ఆమె వ్యవహార శైలిపై అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తుందని సమాచారం. పార్టీ నియమాలను పట్టించుకోకుండా మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఆమెకు చేటు తెచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు నేతలు భావిస్తున్నారు. ఒకవైపు రాజాసింగ్ విషయంలో పార్టీ పెద్దలు మౌనంగా ఉండగా మాధవీలత మాత్రం తెగ మాట్లాడడంతో ఆమె రాజకీయ మదింపు ఎంత నిజమైనదో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆమె విమర్శలు పార్టీలో పాత కొత్త నేతల మధ్య వర్గ పోరాటానికి చీలిక తెస్తాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాజాసింగ్ మాధవీలత మధ్య చెలరేగిన ఈ కొత్త రాజకీయ పోరు బీజేపీకి ఎంత మేలు చేస్తుందో చూడాలి. అయితే ఈ వివాదం ఎవరి కెరీర్కు బూమరాంగ్ అవుతుందో, ఎవరిది ఊపు పెరుగుతుందో మాత్రం వచ్చే రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.